ఆచి చికెన్ మసాలా. తాను మంత్రి పదవి కోసం పాకులాడటం లేదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీడియాతో చిట్చాట్ గా మాట్లాడిన ఆయన తనకు ఏ పదవి లేకుండా ప్రజల్లో తగిన గౌరవం ఉంటుందన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరమన్నారు. తనకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నిన్న ముఖ్యమంత్రితో భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, ఎదురు పడితే పలకరించుకున్నామన్నారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కాసేపటి క్రితమే మీడియా లాంజ్ లో ఎమ్మెల్యే మున్గోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిశ్చార్జ్ నిర్వహించారు. మీడియాతో పలు అంశాలు కూడా మాట్లాడారు. ఎందుకంటే నిన్న మనం చూసాం మీడియాతో ఇష్టాగోష్ఠిగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటువైపుగా వెళ్తూ వెంటనే ఆగిపోయారు. ఆగిపోయి ఆయన భుజం మీద చేతులేసి ఆయనను తీసుకెళ్లి మండలి తన ఛాంబర్ లో దాదాపు 15-20 నిమిషాల పాటు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ సందర్భంలోనే ఆయనే పార్టీలోకి అంటే జారకుండా, లేదంటే ఆయనకు కీలకమైనటువంటి మంత్రి పదవి, ఇట్లా చాలా ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. బుద్ధగించేందుకు ఆయనతో భేటీ అయ్యారు, ఇలాంటి అంశాలు వచ్చాయి. అయితే ఇట్లాంటి అన్ని అంశాల మీద ఆయన ఈ రోజు తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజగోపాల్ రెడ్డి తన చిట్చాట్ లో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు, ఎందుకంటే 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆ మంత్రి పదవుల్లో తనకు వస్తుందన్నటువంటి ఆశాభావంతో ఆయన ఉన్నారు. అందుకనే అధిష్టానం ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. గతంలో మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే నేను సీఎం రేసులోనే ఉన్నానని కూడా ఆయన నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఏ పదవి లేకున్నా రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుంది, ఎప్పటికి కూడా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నా ప్రజలతో నాకున్నటువంటి బంధం అలాంటిది. ఎప్పుడైనా నేను గెలవగలుగుతాను, ప్రజల్లో ఉండగలుగుతాను అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తూ వచ్చారు. ఇక నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కనుక మంత్రి పదవి ఇవ్వడం అనేది అనివార్యం అన్నటువంటి విషయాన్ని ఆయన తన చిట్చాట్ లో చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నాలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు పార్టీకి చాలా అవసరం. అది ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుంది, రాష్ట్ర ప్రజలకు మంచి పేరు తెస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెస్తుంది అన్నటువంటి విషయాన్ని రాజగోపాల్ రెడ్డి తన చిట్చాట్ లో చెప్పారు. నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే గతంలో బీజేపీలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన సందర్భంలో ఘాటుగానే రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు పోస్ట్ ఎలా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి అని ఘాటుగా చేశారు. అదేవిధంగా సీఎం పదవి వస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన ఘాటుగానే రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేశారు. కానీ దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చిన తర్వాత కొంత గప్చుప్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ మధ్యలో మంత్రి పదవి ముగ్గురికి ఇచ్చారు, అజరుద్దీన్ గాని, లేదంటే అడ్డూరు లక్ష్మణ్ గాని, వాకిరి శ్రీహరి, వీళ్ళకి ఇచ్చిన సందర్భంలో ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అధిష్టానం ఇట్లా చెప్తే రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవ్వలేకపోయారు. బట్ ఈ రోజు ఆ విషయాలు కూడా కొంత పంచుకునే ప్రయత్నం చేశారు. నాకు రేవంత్ తో ఎలాంటి సంబంధం లేదు, ఇబ్బంది లేదు, నిన్న ముఖ్యమంత్రితో ప్రత్యేకమైనటువంటి భేటీ లేదు, ఎదురుపడి మాత్రమే పలకరించుకున్నాం అన్న విషయాన్ని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇవాళ కేటీఆర్ తో కూడా సాధారణంగా అన్ని విషయాలపై మాట్లాడారు. ఎందుకంటే ఈ మాట ఎందుకనంటే బీజేపీ పాయల్ శంకర్ గాని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్ ముగ్గురు కూడా ఇన్నర్ లాబీలో లంచ్ టైమ్ లో కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేశారు. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నిజంగానే వీళ్ళు ముగ్గురు ఎందుకు మాట్లాడుకున్నారు ఈ విషయాన్ని ఇప్పుడు కేటీఆర్ తో మాట్లాడిన విషయాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి తన చిట్చాట్లో చెప్పారు. కనుక అప్పుడు 2018లో 88 సీట్లు ఉన్నటువంటి మీరు కూడా మళ్ళా 12 మందిని మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, అది పెద్ద పొరపాటు జరిగింది మీకు, అందుకే మీరు ఓడిపోయారనే విషయాన్ని కూడా కేటీఆర్ కు చెప్పొచ్చాను అని కూడా ఆయన ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. ఇట్లా పలు అంశాలు మీడియాతో షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా మాత్రం దీంట్లో హైలైట్ ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డితో నేను ఏకాంతంగా భేటీ అయిందన్నటువంటి వార్తలో పెద్దగా ప్రాధాన్యత లేదు, కేవలం కాసేపు మాట్లాడుకున్నాం తప్ప దాంట్లో ప్రాధాన్యత ఏం లేదు. మంత్రి పదవి కోసమో లేదా పాకులాడడం కోసమో నేనేం చేయట్లేదు. అదే సమయంలో రేవంత్ రెడ్డితో నాకు ఎలాంటి విభేదాలు లేవు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. బట్ కనుక నాకు మంత్రి పదవి కనుక వస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది,
రాష్ట్రానికి మంచి జరిగే పరిస్థితిని తీసుకొస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడుగా నాకంటూ ఒక విలువ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా కూడా మైలేజ్ చేస్తుంది అన్న విషయాన్ని ఆయన ఓన్ చేసుకునేట్టుగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి చాలా కాలం తర్వాత చిట్చాట్ నిర్వహించారు. అదే సమయంలో అసెంబ్లీ కూడా మొదటి 2-3 రోజులు రాలేదు. అయితే ఇప్పటికీ జీవన్ రెడ్డి వ్యవహారం నడుస్తుంది. చాలా హాట్ టాపిక్ గా అవుతున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ నేతలంతా ఆయన వెనకపడి బతిమలాడి పార్టీలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఎప్పటి నుంచో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి రచ్చ చూసాం. ఇప్పుడైతే ఆయన మంత్రి పదవి మీద ఆసక్తి లేదని చెప్తున్నప్పటికీ కూడా అసంతృప్తి అయితే పైకి వెళ్లబోస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూడాలి ఈ వ్యవహారం? ఖచ్చితంగా శివ, ఎందుకంటే నివురు కప్పిన నిప్పులాగా ఉంటుందంటాం కదా, ఆ రకంగా రాజగోపాల్ రెడ్డిది ఉంది. జీవన్ రెడ్డిది అయితే బ్లాస్ట్ అయిపోయాడు ఆయన. నేను ఇక పార్టీలో ఉండలేదు, రేవంత్ రెడ్డి వల్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు, నాకు నేను ఇక్కడ ఇమ్మడలేనన్నట్టు విషయం చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆయన నియోజకవర్గంలో సంజయ్ కుమార్ చేసుకున్న తర్వాత ఆయన అక్కడ ఇమ్మడలేకపోతున్నాడు కనుక బీఆర్ఎస్ చేసినటువంటి వ్యక్తిని పార్టీలో తీసుకోవడం ఇక్కడ నాకు లోకల్లో ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మంత్రి పనిచేసినటువంటి సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఇష్యూ కాదు, ఇప్పుడు ఈయన కూడా ఎప్పుడో ఏదో రోజు మళ్ళా రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో ఒంటి కాలు మీద లేచాడు, ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎలాంటి విభేదాలు లేవు రేవంత్ రెడ్డితో అంటున్నాడు. కనుక మంత్రి పదవి కనుక మళ్ళీ ఈ 2 మంత్రి పదవి ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆ 2 మంత్రి పదవుల్లో కనుక ఆయనకు రాకపోతే ఖచ్చితంగా మీడియాతో ఆయన మాట్లాడతారు. రేవంత్ రెడ్డి మీద మళ్ళీ అక్కసు దక్కే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రి పదవి ఎందుకు ఇయ్యలేదన్న విషయం మీద ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. పార్టీ ప్రతిష్ట మీద కావచ్చు, లేదా ఆయన కూడా భవిష్యత్తులో ఇక పాదయాత్ర చేస్తారని గతంలో కూడా అన్నాడు. నేను ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ పార్టీని మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్పాడు. కనుక ఇప్పుడు ఆ 2 మంత్రి పదవులు ఎవరికి వస్తాయని ఆయన ఎదురు చూస్తున్నాడు. నిజంగానే నల్లగొండకు మరొక మంత్రి పదవి కనుక ఇవ్వాల్సి వస్తే నాకే ఇవ్వాలి అన్నటువంటి చర్చ జరుగుతోంది ఆయనకు ఇవ్వాలని. అదే సమయంలో ఇతర జిల్లాలు కూడా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా ప్రాధాన్యత లేదు, రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత లేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన మీకు అన్ని రకాలుగా నేను అర్హుని అన్నట్టు విషయాన్ని రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటున్నాడు, అది మీడియాతో చెప్పుకుంటున్నాడు, పార్టీలో చెప్తున్నారు. కానీ పార్టీ మాత్రం సీరియస్ గా తీసుకోవట్లేదు. హైకమాండ్ రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు గెలిచారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలిచారు, లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చింది రేవంత్ రెడ్డి సారథ్యంలో. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదని ఈ రాజగోపాల్ రెడ్డికి నేరుగా ఇచ్చే పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డి మీద కూడా కొంత కన్సర్న్ రేవంత్ రెడ్డికి ఉంది, కానీ ఈక్వేషన్స్ కుదరట్లేదు. సొంత అన్నకి ఇవ్వాల్సిన పరిస్థితి నల్గొండలో ఆల్రెడీ ఉంది, ఇచ్చారు. అదేవిధంగా ఇతర వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే చాలా చోట్ల స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం నుంచి. కనుక ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని ఏ రకంగా ఫిలప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చూస్తున్నారు. బీసీలో ప్రధానమైనటువంటి 2-3 కులాలకు ఇవ్వలేదు, లంబాడలకు ఇవ్వలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వగలుగుతారా లేదా అనేది చూడాలి. ఈ సోషల్ ఈక్వెన్స్, సోషల్ ఇంజనీరింగ్ అంటాం కదా, ఈ మొత్తం వ్యవహారంలో అధిష్టానం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. రాజగోపాల్ రెడ్డి ఇవ్వకపోతే నష్టం జరుగుతుందా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత రేవంత్ రెడ్డికి ఫైనల్ నిర్ణయం చెప్తారు. అప్పటిదాకా ఈ వచ్చే 1-2 నెలల్లో భర్తీ చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది మంత్రి పదవులు. టీఫిప్ అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ లాంటి ఖాళీ ఉన్నా అది ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు నేను తీసుకోను, కాకపోతే ఎమ్మెల్యేగానే కొనసాగుతాను. మొన్న విప్ కూడా కొంతమందికి ఇచ్చారు. విప్కి ఇచ్చిన సందర్భంలో నీకు ఇస్తా తీసుకునే వాళ్ళని కూడా మనం అడిగితే నా సంగతి మీకు తెలుసు కదా, నేను అట్లాంటి వాటికి నేను ఆశపడే వ్యక్తిని కాదు అని అన్నాడు. కనుక ఆయన ఇస్తే మంత్రి పదవి ఇవ్వాలి, లేదంటే ఇక అవసరం నేను పార్టీ కోసం ఇంట్లోనే ఉంటా అని చెప్పే మనస్తత్వం ఆయన చెప్పాడు. బట్ ఏదైనా కూడా రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచాడు మీడియా ముందు. సీఎంతో విభేదాలు లేవని, మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పార్టీలో ఉంటాను, ఫైట్ చేస్తాను అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే ఆయన చెప్పే ప్రయత్నం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.